హలో అండి, హాయ్ ఎవ్రీవన్. ఇవాళ రెసిపీ చిక్కుడుకాయ అండి. చిక్కుడుకాయ ఇవాళ ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలండి. ఆలుగడ్డ పొట్టు తీసి ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఒక ఆనియన్, కరివేపాకు, 2-3 పచ్చిమిర్చి గిన్నె పెట్టుకొని ఇలా ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు, ఆలుగడ్డలు ఇలా వేసి కలుపుకోవాలండి. నూనెలో ఉడకాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇలా ఒక 2-3 మినిట్స్ ఆలుగడ్డ ఉడకాలండి నూనెలో. పసుపు, అల్లం పేస్ట్, ఇలా కలర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఆలుగడ్డ ఉడికాక సాల్ట్, కారం మీకు సరిపడా వేసుకోండి. ఉల్లిపాయ వేసుకోవాలండి. ఇలా కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. చిక్కుడుకాయ ఫ్రై చాలా బాగుంటుంది. పిల్లల బాక్స్లోకి, పెద్దవాళ్ళకు కూడా లంచ్ బాక్స్లోకి బాగుంటుందండి ఫ్రై. ఇలా కలుపుతూ ఉండాలండి. మధ్య మధ్యలో మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. నూనెలో మంచిగా మగ్గుతుందండి. ఇలా 3-4 టైమ్స్ కలుపుతూ ఉండాలండి. ఇలా మెత్తగా ఉడుకుతుందండి. ఉడికాక కాస్త గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చపాతీలోకి, పూరీలోకి బాగుంటుందండి ఈ కర్రీ. సైడ్ డిష్గా పప్పుకి టమాటా చారు బాగుంటుందండి. అందరూ మీరు కూడా ఇలాగే చేసుకొని ట్రై చేయండి. ఈ వీడియో చూసి మీరు కూడా చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ.